హాయ్ అండి. గురుచరిత్ర మనం పోయినసారి సన్యాసి ఎలా ఉండాలి అని మనం తెలుసుకున్నాము. గురుచరిత్రలో రాసినట్లే ఉండాలి. గురుచరిత్ర అంటే అంతే. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా చెప్పి గృహస్థుల శిష్యులను వారి వారి గ్రహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు: నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు. అప్పుడు శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్మలను విడిచి మేమెక్కడికి పోగలము? దాని వలన మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం. దానివలన మనసు స్థిరమవుతుంది అంటూ తర్వాత మనం రేపు చదువుకుందాం. బాయ్ అండి. నేను చిన్నగా ఎందుకు చదువుతున్నానో తర్వాత మీకు అర్థమవుతుంది. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ అండి.